రేవంత్ అన్న కొడంగల్ల రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తే కారు పాటే గెలుతుంది అని మొన్న కేటీఆర్ అన్న మాట్లాడిన ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇక తెలంగాణ పబ్లిక్ కోపం చూస్తుంటే సర్కార్ మీద బగ్గనే వ్యతిరేకత ఉన్నట్టుగా అనొత్తున్నది. గిప్పుడు కనుక ఎలక్షన్లు వస్తే కారు పార్టీకి 90 సీట్లకు తక్కువ రావు అని చాలా సర్వేలు కూడా చెప్తున్నాయట అని ముచ్చట కూడా చెప్పుకున్నాం కదా. అగ్గో మనంగా ముచ్చట్లు గట్ల చెప్పుకున్నామో లేదో నుల్లా ఇప్పుడు ఉప ఎలక్షన్ల ముచ్చట రానే వచ్చింది తెలంగాణలా. అవుల్లా తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయట. తెలంగాణలో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయట. ఇక ఉప ఎలక్షన్లు అచ్చుడే ఆలస్యం, కారు పార్టీ ఖచ్చితంగా గెలుతుందట. ఫామ్ హౌస్లున్న కేసీఆర్ సారు ఈ ముచ్చట్ను కారు పార్టీ లీడర్ల మీటింగ్లో చెప్పిండట. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కారు పార్టీకించి 1000 పార్టీలకు జంప్ అయిన 10 నియోజకవర్గాల్లో వస్తాయట ఉప ఎలక్షన్లు. 10కి 10 కారు పార్టీ గెలుతుందట. దాంట్లో స్పెషల్ గా స్టేషన్ గన్పూర్లో రాజయ్య సారు గెలుసుడు, కడియం సారు ఓడుడు ఖాయం అని కూడా గట్టిగానే చెప్పిండట కేసీఆర్ సారు. రాజయ్య సారు కూడా కడియం సారు లెక్కనే కారు దిగి కాంగ్రెస్ దిక్కు చూసిండు గాని గాడ జాగ దొరకకపోయే వరకు మళ్ళీ వెనకకొచ్చి కారే ఎక్కిండు. ఇక ఎట్లయినా కారు పార్టీకి గన్పూర్లో రాజయ్య సారే ఉన్నాడు కాబట్టి గైనకే మళ్ళీ టికెట్ ఇచ్చుడు ఖాయమైంది. షేయ్ పార్టీ సర్కార్ మీద ఎట్లయినా వ్యతిరేకత ఉన్నది కాబట్టి గన్పూర్లో ఎవ్వరు నిల్చున్న గెలుతారని కూడా మాటలు వినబడుతున్నాయి. ఇక అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ 18వ తారీఖు నాడు ఉన్నది సుప్రీంకోర్టులా. తీర్పు గనక కారు పార్టీ దిక్కే వచ్చిందనంటే ఇక కారు పార్టీని ఆపేటోళ్లే లేరు. ఎట్లయినా బహిరంగ సభ పెట్టుడే అని గానడమ కేసీఆర్ సార్ చెప్పిండు కాబట్టి ఇంకింత జోరు మీద ఉంటారు కావచ్చు కారు పార్టోళ్ళు. ఏమో మరి ముంగట ఏమైతుందో గాని ఇప్పటికైతే అధికార షేయ్ పార్టీల కంటే ప్రతిపక్ష కారు పార్టోళ్లే ఏ టెన్షన్లు లేకుండా బిందాస్కున్నారు అని అనబట్టిండ్రు రాజకీయ మేధావులు. గప్పటిదాకా పాస్బుక్, ఫేస్బుక్, నోట్బుక్ అనే పేర్లిన్న జనాలకు రెడ్ బుక్ అని కొత్త బుక్ను పరిచయం చేసిండు సైకిల్ పార్టీ లోకేష్ అన్న. ఇక అటెన్కల ఏపీలగా రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో, సైకిల్ పార్టీలు ఎట్లా అధికారంలోకి వచ్చిండ్రో, వచ్చినాక రెడ్ బుక్ను పంక పార్టీలు ఎంతగానం గలవరిస్తున్నారో అందరికి ఎరికైందే. ఇగో ఇప్పుడు గసొంటి మాటే కారు పార్టీకి ఎంచి వచ్చింది. ఇప్పుడు మా తాన కూడా ఓ బుక్ ఉన్నది అని అంటున్నది కారు పార్టీ ఎమ్మెల్సీ కవితక్క. చూస్తూనే ఉన్నాం, షేయ్ పార్టీ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నదో ఎట్లా చేస్తున్నదో అన్ని చూస్తూనే ఉన్నాం. చూసుడే కాదు ఓ బుక్ పెట్టుకొని రాసుకునే కార్యం కూడా ముంగటేసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చింది కారు పార్టీ ఎమ్మెల్సీ కవితక్క. ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కారు పార్టీలను అక్రమ అరెస్టులు చేస్తున్నారట. అంటే కేసులు పెట్టి గోసబుచ్చుకుంటున్నారట సర్కారోళ్ళు. అవన్నిటిని పింక్ బుక్లో రాసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎల్లదీతామని చెప్తున్నది కవితక్క. కానీ గిదే కారు పార్టీలున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్ననేమో బ్లాక్ బుక్ పెట్టినా అని అందరికంటే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న పేరే రాసిండు గానాడువ. మరి ఆయన బుక్కులో ఎన్ని పేజీల నిండియో ఎందాక వచ్చిందో తెలియదు. కానీ ఒక్క పార్టీలనే 2 బుక్కులు ఎందుకు మరి? అందరు కలిసి ఒకటే బుక్కుల పేర్లు ఎక్కించుకుంటే అయిపోతుంది కదా. అయినా రాజకీయాలంటే బుక్కులలో పేర్లు ఎక్కించుకొని పగలు తీసుకునేటియా, జనాల బతుకులు మార్చేటియా? ఎవరన్నా అవినీతి చేసిర్రని అంటే ఎంక్వైరీలు చేసి నిరూపించి అరెస్టులు చేసి జైలుకు తోలితే అయిపోయేదానికి ఈ బుక్కులేందుకు లెక్కలేందుకు అని కొందరు అంటుంటే, అరెస్టులతోటి కార్యకర్తలు సడ్డమాలకుండా ఉండేటందుకు లీడర్లు గిసంటి కార్యక్రమాలు ముంగటేసుకుంటారు అని అనబట్టిరు ఈ బుక్కుల రాజకీయాలు చూస్తున్న కొందరు రాజకీయ మేధావులు. మరి ఇక చూడాలే కవితక్క పెట్టబోయేగా పింక్ బుక్కుల ఫస్ట్ పేరు ఎవరు దెక్కుతుందో ఆ వెనకాల ఏమవుతుందో. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు చాపి కూర్చున్నాడు. ఓ పరి విలుద్దాం పాండ్రి. ఓ తాత ఉన్నావే? సర్పంచ్ రాహుల్ తాతకే రాహుల్ తాత నాయకత్వం, రాహుల్ తాత నాయకత్వం, సర్పంచ్ రాహుల్ తాతకే రాహుల్ తాతకే సర్పంచ్ రాహుల్ తాతకే. ఇప్పుడు మన సర్పంచ్ రాముల తాతని మన ఊరును ఉద్దేశించి ఒక 4 మంచి మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను.
వలో 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 ఈ గొట్టం మంచిగా వస్తుంది కదా అందరికి వినొస్తుందా మంచిగా వస్తుంది కదా అందరికి మంచిగా నత్తంది గాని ఇంతకు గీ అంగడంతే ఏంది పియాతి పియమైన నా గ్రామ ప్రజలకు నా తోటి మిత్రులందరికీ అరే ఆగారా మాట్లాడుతుంటే ఏంది రమ్మన్నాడు నన్ను ఈరోజు మరి మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు అట్లనే నా తోటి పెద్ద మనుషులు వీళ్ళందరికీ నేను తల వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. సరే అందరికి నమస్కారాలు అటెన్క చెప్పుదు గాని నాకు ముచ్చట చెప్పే తాత ఇంతకు సర్కారు సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసింది అసలు ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి నువ్వు ఎట్లెట్లా సర్పంచ్ అయినవే అది చెప్పు ముందుగాల. అరే ఈరోజు మనం ఎన్నో అపోల్లా అని వచ్చినట్టు ముచ్చట మాట్లాడుతుందా అరే ఏమే బుజ్జే నేను కాక మన ఊరికి గ్రామ సర్పంచ్ని అయినందుకు నాకు శుభాచాంతాలు చెప్పాల్సింది పోయి ఇచ్చులు కచ్చకాయలు అన్నీ అడుగుతాను నీకు అవసరమానే పీకు ఎన్నితడి రూల్స్ ప్రకారం సర్పంచ్ అయితే సరే గాని పక్కోళ్ళ బొత్తలు నింపుకునేటందుకు నిన్ను ఉత్తుత్తి సర్పంచ్ని చేస్తే ఆఖరికి మునిగేదెవరు నువ్వే అది చూసుకో మళ్ళా. అంటే నేను మట్టి బిసుకొని తింటాను అనుకుంటానవా లేకుంటే నాకు ఆ మాత్రం సోయి లేదనుకుంటానవా అందరి లెక్క నేను జనాల దగ్గరికి పోయి ఓట్లకు నోట్లు ఇచ్చి ఈ సర్పంచ్గా గెలవలేదా బిల్లు బిత్తిర్రానా బాజాబ్తా గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు ఇచ్చి ఈ సర్పంచ్ పదవిని కొనుక్కున్నా ఎరికేనా మాపటలకు మంచిగా చూసుకుంటా తీయరా ఏంది 15 లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్ పదవిని కొనుక్కున్నావా నీకేం పోయాం కాలం ముసలాడా అన్ని అచ్చిరాని కథలు పడతావు నీకు అవసరమా అనేగి సర్పంచ్ పదవి అయినా గన్నిగానం రూపాయలు నీతానే ఎక్కడ చెప్పు ఊరనుకున్న నా 20 గుంటల పొలాన్ని పొతం పెట్టి అమ్మిన 7 లక్షల రూపాయలకు ఇక కడవ పైసలు ఆ పర్వీన్ గాని దగ్గర అప్పు తీసుకొచ్చిన ఎట్లాగ నేను సర్పంచ్గా అవివో ఇవో కాంట్రాక్ట్ పనులు చేస్తా కదా కమాయించుకుంటా అవి తెరుపుకుంటా. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది నీ అవ్వ పోయిన సర్పంచ్లకే ఇప్పటి వరకు సర్కారు బిల్లులు ఇత్తలేదని వాళ్ళు మొత్తుకుంటుంటే నువ్వు లచ్చలు పెట్టి సర్పంచ్ పదవిని కొన్నావా. అరే అసలు సర్పంచ్ పదవి అంటే ఏమనుకుంటానవే నీరుగండదానా సర్పంచ్ రాములు వినేటందుకు ఎంత కదరుగున్నది చూడు. చిన్నప్పటి సంది నేను ఒక సర్పంచ్గా గెలిచి ఊరుకు సేవ చేయాలని నాకు ఎన్నో కలలు ఉండే అది ఇప్పుడు నెరవేర్చుకుంటానా కొనుక్కొని ఏందేమో మాట్లాడుతాను. ఇట్లా పైసలు పెట్టి పదవిని కొనే బదులు ఎలక్షన్ల పోటీ చేసి గెలిచి సేవ చేయొచ్చు కదా నీ ఊరికి. జనాలకు డబ్బులు పంచి సర్పంచ్గా నేను పోటీ చేస్తే గెలుతున్నారా సమ్మాలుగా అయినా అదే నామినేషన్ వేయకుండా డైరెక్ట్గా ఆ సర్పంచ్ పదవిని కొనుక్కొని సర్పంచ్గా సెలామని అయితే ఆ కిక్కే ఏరుంటది రా గలీజు. మరి రాజ్యాంగం ప్రకారం ఊళ్ళో ఎలక్షన్లు పెట్టాలి ఓ 2-3 పోటీ చేయాలి వాళ్ళ మీద నువ్వు గెలిచినప్పుడే నిజమైన సర్పంచ్ అన్నట్టు పైసలు ఇచ్చి పదవిని కొనుక్కుంటే నువ్వే సర్పంచ్ అన్నట్టు ఇదేం పద్ధతి. ఎట్లయితేంది ఒక సర్పంచ్గా గెలిచి ఈ గ్రామానికి సేవ చేయాలని ఎన్నో రోజుల కానించాలి ఆశపడ్డా ఇప్పుడు ఈ తీరుగా నెరవేరుతాంది. అరే ఎట్లయితేందిరా నేను ఇచ్చిన ఈ 15 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎత్తనో రకంగా ఉపయోగపడతాయి కదా వృధా అయితే అవి. నీ బొంద నువ్వు డబ్బులు ఇచ్చి గీ పదవిని కొనుక్కునే బదులు అదే పైసలతో నీ ఊళ్ళో ఏదన్నా అభివృద్ధి పని చేస్తే ఎల్లకాలం గుర్తుండిపోదు కదా. గీ పదవి ఉంటేనే సేవ చేయాలి అని రూల్ ఏమన్నా ఉన్నదా చెప్పు. అబ్బర కొడుక ఈ ఆలోచన మరి నాకెందుకు రాలేదు కావచ్చు. ఈ పూరు చెప్పినట్టు ఓటుకు నోటిచ్చుడు ఎంత తప్పు పైసలు ఇచ్చి పదవిని కొనుక్కున్నాడు కూడా గంతే తప్పు. ఇట్లయితే నాకు ఈ పదవి వద్దు ఏమొద్దు. అరే సమ్మాలుగా ఏదో నాది బుద్ధి తక్కువై 15 లక్షలు పెట్టి ఈ పదవిని కొనుక్కున్నారా నా 20 గుంటల పొలాన్ని నాకు ఇప్పిరా నీకు దండం పెడతా. అరే అరే వాడి వీడు ఉబ్బిత్త నేను ఏలంలో పాల్గొని 15 లక్షల రూపాయలని పాడినరా నాకు ఈ సర్పంచ్ పదవి వద్దురా నీకు దండం పెడతా. గ్రామ పంచాయతీ ఒకసారి పైసలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారా చరిత్రలు గ్రామ పంచాయతీ పైసలు మళ్ళీ రారా. అయినా ఇప్పుడున్న సర్కార్ ఆలోచన ప్రకారం మీ ఊరికి బీసీ రిజర్వేషన్ వస్తుందని నువ్వెట్లా అనుకుంటున్నావు చెప్పు.
దబ్బున ఒకవేళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితే అప్పుడేం చేస్తావు? ఒరితా ఇవన్నీ నేను ఆలోచించలేదే. ఇప్పుడు నా 15 లక్షల రూపాయలు ఏం కావాలి ఎత్తనే? అరే వాడోడు వీడోడు ఉబ్బితే ఏలం పాటల ఏదో 15 లక్షల రూపాయలకు వాడిన ఈ సర్పంచ్ పదవిని నాకు అద్దుర్రాని దండం పెడతా. నీకు మీ మనవరాలు మాటలు నేను చెప్పి భయపడతారా మానే? మస్తు కాంట్రాక్ట్ వర్క్లు వస్తాయి, మస్తు పైసలు వస్తాయి. అంటే మరి కాంట్రాక్ట్ పనులు వచ్చినట్లే ఉంటే పనులు చేయకుండా పైసలు తీసుకుంటే ఊకుంటారా మరి మీ గ్రామ పంచాయతీ వాళ్ళు? గట్లెట్లు ఊకుంటారు పెద్ద మనిషి? పనులు చేయకుంటే నడి బడ్జెట్ల నిలబెట్టి అడుగుతారు. ఒరితా అది మాట్లాడుతుంది కాదురా. ఇప్పుడు నేను ఏం చేయాలరా? పాత సర్పంచులకే చేసిన పనుల పైసలు ఇప్పుడు సర్కారు ఇస్తలేదట కాదురా. మరి నా పరిస్థితి ఎత్తుంటదిరా? నా పైసలు నాకు ఎర్ర మీద దండం పెడతా. మీరు ఏం చెప్పకుర్రా? నువ్వు ఆగు, అవన్నీ పట్టించుకోకు. అల్లయింది పోదాం దాయిగా. ఎటు మామిడాళ్ళు అయిందా? చూసిండ్రా అనుల్లా, మా ముసలోడు ఏదో చేయబోతాడు, అది ఇంకేదో అవుతుంది కొసకు. ఇగో మా తాత లెక్కనే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు ఊళ్ళే సర్పంచ్ పదవిని అర్రాసు పెడితే 27,50,000 కొనుక్కున్నాడట ఒక అన్న. ఇక నోటిఫికేషన్ రాగానే గా అన్నను ఏకగ్రీవం చేస్తారట. మరి ముచ్చట్ల ఎలక్షన్ ఆఫీసర్లు ఏమంటారో గాని సర్పంచ్ పదవిని అర్రాసు పెట్టుడైతే ముచ్చట చిత్రంగా ఉన్నది కదా నుల్లా. ఇక ఎప్పటి లెక్కనే మీకోసం లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన పాండి చూద్దాం. ఇక అబ్బెర బిడ్డ, గిడున్న పైసల కట్టల్ని చూసిండ్రా అనుల్లా? తాంబాలంలా గుట్టల కమన వేర్చిండ్రు కదా. ముగ్గురు అన్నదమ్ములు కలిసి మేనగోడల లగ్గానికి 1,50,00,000 రూపాయలు పిల్లగానికి కట్నంగా ఇచ్చిండ్రట. పైసలే కాదు, బంగారం, ఎండి 2 ప్లాట్లను కలిపి మొత్తం మీద 3 కోట్ల మీదనే కట్నం కింద పెట్టిండ్రట. రాజస్థాన్లున్న నాగౌరి జిల్లాలో జరిగింది ఇది. అయితే నాగౌరిల మేనగోడల లగ్గానికి మేనమామలు కట్నం పెట్టుడు ఎనకటి సందత్తున్న ఆచారమట. గందుకే వాళ్ళ తాకతుకు తగ్గట్టు మేనగోడల లగ్గానికి గీ తిరిగా పెట్టుబోతలు పెట్టిండ్రన్నట్టు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చేసుకుంటే రాజస్థాన్లో ఉన్న గిసొంటి ఆచారం ఉన్న అమ్మాయినే చేసుకోవాలి, కట్న కానుకలు బగ్గత్తాయని అనుకుంటున్నారట చాలా మంది లగ్గంగా అనొల్లు. అయినా ఇప్పుడు ఎదురు కట్నం ఇచ్చి లగ్గం చేసుకుందామన్నా ఆడవిల్లల తల్లిదండ్రులు లగ్గం చేయనికి ఒప్పుకుంటలేరు. వెనక ముందు మస్తుగా ఆలోచనలు చేస్తున్నారు. పిల్లగానికి నౌకరు ఉండాలి, భూమి జాగలు ఉండాలి, ఒక్కడే కొడుకు ఉండాలి అని తీరొక్క కండిషన్లు పెడుతున్నారు చాలా మంది. మొన్ననే చూడలేదా అనుల్లా? పిల్లగానికి సివిల్ స్కోర్ సక్కలేదని పీటల మీదనే పెళ్ళాపేసిండ్రు. ఇక గీ తిరిగా కట్న కానుకలు ఇచ్చేటోళ్ళు రావాలంటే పెట్టి పుట్టాలే పోనని కామెంట్లు పెడుతున్నారు కొందరు పెళ్లి కాని ప్రసాదులు. డప్పు సప్పులతోటి ఊళ్ళోళ్ళందరూ కలిసి ఊరేగింపు చేస్తున్నారంటే గ్రామదేవతల్ని గొలుసుకుంటున్నారు కావచ్చని అనుకునేరు. కాదులో ఊళ్ళో బెల్ట్ షాపులు తీసేయాలని నల్గొండ జిల్లా ఏపూర్లున్నోళ్ళందరూ కలిసి రోడ్ల మీద ర్యాలీ తీసుకుంటా నిరసనలు చేసిండ్రు గిట్లా. అయితే ఊళ్ళో పెట్టిన అడ్డగోలు బెల్ట్ షాపులు చేయబట్టి యూత్ పిల్లగాళ్ళందరూ తాగుడుకు బానిసలవుతున్నారు. ఇంట్లో చెప్పిన పనులు చేయకుండా ఎప్పటికీ రోడ్ల మీదనే తిరుగుతున్నారు. ఇక పొద్దుగూకిందంటే చాలు సోపతిగాన్లతోటి కలిసి బెల్ట్ దుకాణాల కాడ తాగుతున్నారు అందరూ. ఇక గీ నడమనే ఒక ఆయన బగ్గ దాగి రోడ్డు మీద పోతుంటే టక్కరైందట. దవాఖానకేసుకపోతే ట్రీట్మెంట్ చేసిండట గాని దెబ్బలు బగ్గ దాకే వరకు జీవిడిచిండట. గందుకే ఊళ్ళో బెల్ట్ దుకాణాలు లేకుండా చేయాలని ఊర్లోళ్ళందరూ కలిసి గీ తీరుగా రోడ్ల మీద ర్యాలీ చేసిండ్రు. ఇక అట్లనే ఊళ్ళో బెల్ట్ షాపులు వద్దని ఆడోళ్ళు పాటలు పాడుకుంటా కూడా నిరసన చేసిండ్రు. చూడాలి మరి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా గీళ్లు చేసిన నిరసనలకు దుకాణాలు బంద్ పెడతారో లేకపోతే ఏం చేస్తారో గాని తాగి బండ్లు నడిపి పానాలు పోగొట్టుకునేటోళ్ళు దునియా మీద చాలా మందే ఉన్నారు. గసంటోళ్ళు ఇప్పటికన్నా మారుండ్రయ్య జరా. ఎలక్షన్ల బీఆర్ఎస్ ఓడిపోయినాక కేసీఆర్ సారు పార్టీ మీటింగ్లకు ఎక్కువ పోయిందే లేదు. ఇక అప్పటికెంచి పార్టీ పనులన్నీ అల్లుడు హరీష్ రావు కొడుకు కేటీఆర్లే చూసుకుంటుండ్రు.
అప్పుడప్పుడు అందరినీ ఫామ్ హౌస్ లకే పిలిపించుకొని మీటింగ్ పెట్టేటోడు పెద్ద సారు. అయితే ఈ నెల 19 తారీఖున తెలంగాణ భవన్ లా కేసీఆర్ సార్ సమక్షంలో ఓ మీటింగ్ పెట్టబోతున్నారట కారు పాటోళ్ళు. మరి ఉన్నట్టుండి ఈ మీటింగ్ ఎందుకంటే కారు పార్టీ ఉట్టి 25 ఏండ్లైతున్నది కాబట్టి పార్టీ సిల్వర్ జూబ్లీ సంబరాలు చేస్తారట. అట్లనే పార్టీ సభ్యత్వాలు షెయి పాటోళ్ల పాలన గురించి కూడా చర్చించుకుంటారట. ఇక ఎట్లయినా కేసీఆర్ సారు జనాల్లోకి వచ్చి పెద్ద సభ పెడతా అన్నాడు కదా, ఇక షెయి పార్టీ ఎత్తున్న పనులను ఎండగట్టనీకి పబ్లిక్ కోసం ఇంకింత గట్టిగా ఓట్లాడనీకి గట్టి ప్లానే ఎత్తున్నారట కారు పాటోళ్ళు. చూడాలే మరి ముంగట ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లున్నాయి కాబట్టి గీలోపట్నే కేసీఆర్ సారు ఫామ్ హౌస్ లోకి వెళ్లి బయటకు వచ్చి ఏం చేస్తాడో షెయి పాటోళ్లను ఎట్లా అరుచుకుంటారో చూడాలంటుండ్రు కారు పార్టీ మీటింగ్ ముచ్చట గురించి ఎరకైనోళ్ళు. ఎండాకాలం షురువైందో లేదో గాని చూసిండ్రా కాలి బిందెలు పట్టుకొని నీళ్ల కోసం ఎట్లా రోడ్డెక్కి ధర్నాలు ఎత్తున్నారో పబ్లిక్. ఇంట్లో నీళ్ల సుక్కలేదని ఖాళీ బిందెలు బకెట్లు అన్ని మొత్తం లైన్లో పెట్టుకొని నిరసనకు దిగిండ్రు జనాలు. ఇదేన్నో కాదు, సీఎం రేవంత్ అన్న ఇలాకా కొడంగల్లున్న టేకులు కోడ్ అనే ఊళ్ళో జరిగింది ఇది. అయితే అంతకు మొదలు ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు మంచిగానే వచ్చేటియట. మరి ఇప్పుడు ఏమైందో ఏందో గాని నీళ్ల సుక్కత్తలేవట. గప్పటికెంచి తాగనికి మస్తు తిప్పలైతున్నదని గందుకే మాకు నీళ్లు కావాలని చెప్పి రోడ్డెక్కి నిరసన చేసిండ్రాడున్నోళ్ళందరూ. ఇండ్ల పన్ను నల్ల పన్నులైతే టైం గాంగానే వసూళ్ళ కత్తుంటారు పంచాయతోళ్ళు. కానీ గిసొంటి తక్లీఫ్ వచ్చినప్పుడేమో ఇటు ముఖాన కూడా చూడకుండా పోతున్నారని గరమైండ్రు పబ్లిక్. చూడాలే మరి సీఎం రేవంత్ అన్న ఇలాకల నీళ్ల కరువు వచ్చింది, గది కూడా ఎండాకాలం షురువు కాక మున్పే. గిప్పుడే గిట్లుంటే ఎండాకాలం వచ్చినాక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎట్లుంటదో, అటు కరెంటు లేక ఇటు నీళ్లు లేక ఎన్ని అవస్థలు పడాలనో అని బుగులు పడుతున్నారట గిది చూసినోళ్ళు కొందరు. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిలా మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా.